అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది చేవెళ్ళలో రాజకీయం? మంచిగా ఉంది. ఎక్కడుంది గాలి? ఎక్కడ అంటే ఎక్కడ చెప్పనీకి లేదు. ఎవరు గెలుస్తారు చేవెళ్ళ నుంచి ఎంపీగా? ఎంపీ అంటే చెప్పనీకి అయితే వాస్తవానికి ముగ్గురు టైటే. ముగ్గురు టైటే. అంటే గతంలో రంజిత్ రెడ్డి ఎంపీ పనిచేసిండు, మరి ఇప్పుడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా పనిచేసిండు. మరి డెవలప్మెంట్ ఏమైనా చేసిరా వీళ్ళు? వాళ్ళ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పుడు విలేజ్ సిసి రోడ్లు ఇచ్చాడు. మన రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి అంగా మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు మన ఏది కరోనా టైంలో బస్సులు కానీ అది ల్యాప్టాప్స్ కానీ పిల్లలకు అలాంటి ఆయనయే సదుపాయాలు చేసాడు. మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా, గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం అంటే ఉంటుంది. ఆయన మంచి లీడరే, మా వీళ్ళకన్నా ఫస్ట్ లీడరే. వీళ్ళకన్నా వీళ్ళ చిన్నోళ్ళు కానీ ఆయన పెద్ద రాజకీయ వేదనే గెలుస్తారు. బీసీలు అంతా ఏకమై అందరు బీసీ ఎస్సీ అంతా ఏకమై చేస్తే విన్ అవుతాడు. అంటే గతంలో 96 కులాలను ఏకం చేసిండు కదా ఈయననే, ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. గతంలో జడ్పీ చైర్మన్గా కూడా పనిచేసిండు, లోకల్ క్యాండిడేట్. మరి గెలిపించుకోవచ్చు కదా ఇక్కడ? అదే చెప్తున్నాగా ఆల్రెడీ 100%గా నాకు తెలిసి కాసాని జ్ఞానేశ్వరి విన్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈ 4 నెలల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చేస్తుంది, భూముల రేట్ లేవు, రియల్ ఎస్టేట్ పోయింది, నీళ్ళు పోయింది, కరెంటు పోయింది, అంతా పోయింది. ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా మీకు? ఏ దాని నుంచి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ కానీ ఇలాంటివి? కాంగ్రెస్ నుంచి ఇలాంటి పథకాలు మాకేం ఎలాంటి ఇంకా రాలేవు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినే మాకు కొనసాగుతున్నాయి. ఏ గవర్నమెంట్ బెటర్ అనిపిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ఏ బెటర్ అనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు మాకు 2 ఎకరాల వాళ్ళకి పడ్డది, ఎక్కువ వాళ్ళకి కాలేదు. కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో? కరెంట్ అయితే పోతుంది. గతంలో బాగుండే. ఇక వర్షాలు లేకుండా ఏది లేకుండా కానీ కాకపోతే కరెంట్ అయితే ఉండలేదు. ఉంటున్నాయా బాయిలు? అక్కడ బాయిలలో నీళ్ళు లేవు. అంతా మళ్ళీ పాత లెక్క తీరు బోర్లు వేస్తారు మళ్ళీ విలేజ్లలో. ఫైనల్గా ఇప్పుడు ఎంపీగా ఎవరు గెలుస్తారు చేవెళ్ళ నుంచి? శివాలయ నుంచి అయితే నాకు తెలిసిన కాడికి ఫస్ట్ గతంలో ఉన్నప్పుడు ఎవరు తెలంగాణ ఉద్యమం నుంచి చేసింది ఎవరు, ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిండు. ఆయన త్రూలోనే ఆయన గెలిచిండు. మళ్ళా ఎవరు మళ్ళీ రంజిత్ రెడ్డి మళ్ళీ ఆయన ఎక్కడో కరుణారా అక్కడ చేసి ఇక వచ్చినాక ఆయన దాని మీద గెలిచిండు. చెప్పులే మీనే గెలివచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడంటారు? ఆయనే గెలవచ్చు. ఎంత మెజారిటీతో వస్తుంది? మెజారిటీ అంటే నార్మల్గా అంటే గెలిపించుకుంటారు ఆయన. ముగ్గురు టైట్ క్యాండిడేట్లే, ముగ్గురు దగ్గరలోనే ఎవరు కానీ గెలిచేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.